యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈ రోజంతా మీరు మీ ఆప్తులతోనే గడుపుతారు. మీకు అత్యంత ఆప్తులైన వారి మధ్య ఉండి కాలక్షేపం చేయడం ఈరోజు మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. వారు మీ పట్ల వారికున్న మర్యాద, మన్నన, ప్రేమాదరణలను మీకు చూపిస్తుంటే మీరు కూడా మీకు వారంటే ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆదరణ ఉందో తెలియజేస్తారు. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక క్రొత్త వ్యక్తిని కలిసే అవకాశాలు బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యక్తి ఒక విదేశీయుడైనా కూడా కావచ్చునేమో. మీరు సింగిల్ పేరెంట్ అయినప్పటికీ కూడా ఈరోజు మీరు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఒకరిని కనుగొన్నట్లు గమనిస్తారు. ఒక సెలబ్రేషన్లో కానీ, ఒక సాంఘికపరమైన సందర్భంలో కానీ ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి వాళ్లతో కలిసిపోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు సూట్ అయిన భాగస్వామి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. మేషరాశి కెరియర్. మీరు చేపట్టిన కార్యకలాపాలన్నీ ఈరోజు విజయవంతంగా ముగుస్తాయి. అంతగా కష్టపడనక్కర్లేకుండానే చిరకాలంగా పెండింగ్లో ఉన్న అనేక పనులు ఈనాటికి మీరు పూర్తి చేయవలసిన పనుల లిస్టుల నుండి తొలగించబడతాయి. మీకు ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీరు కష్టపడి చేసిన కఠోర పరిశ్రమ, తెలివైన నిర్ణయాలు ఈనాటికి ఫలించాయి. ఇప్పుడు మీరు కొంత టైం తీసుకుని హాయిగా కాలక్షేపం చేయండి. అటు తరువాత విషయాలను లైట్గా తీసుకోండి. మేషరాశి ఫైనాన్స్. బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తూ ఉండే వృత్తి నిపుణులు ప్రమోషన్తో అదనపు బాధ్యతలను కూడా ఇవ్వబడతారు. ఈరోజు మీరు కష్టపడి చేసిన పనికి ఆర్థిక రివార్డు దొరుకుతుంది. మీలోని ఆత్మవిశ్వాసాన్ని అమోఘంగా మెరుగుపరిచి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ను కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఇటువంటి ప్రోత్సాహం మీ ఆర్థిక అవకాశాలను వృద్ధి చేసుకోవటానికి, మీలో ఉండే సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించడానికి ఇది అనువైన టైం. మీ వ్యాపారం మీకు ఆర్థిక లాభాలను, వృత్తిపరమైన విజయాన్ని ఆర్జించి పెడుతుంది. ఈరోజు మేషరాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈరోజు జ్వరానికి గురి కావచ్చు. ఒకవేళ మీకు అధికంగా టెంపరేచర్ ఉందనిపిస్తే విశ్రాంతిని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒత్తిడిని, శ్రమను కలిగించే పనులేవి చేయకండి. దీనివల్ల మీరు ఇంకా అనారోగ్యానికి గురి కావచ్చు. వెచ్చగా ఉండటానికి దుప్పటి కప్పుకొని ఉండండి అవసరమనిపిస్తే. ఈ అనారోగ్యాన్ని మీరు అధిగమించవచ్చు. మీ గురించి మీరు తగిన శ్రద్ధ తీసుకున్నట్లయితే ఈరోజు. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు చాలా ముఖ్యమైనది. మీకు హడావుడిగా ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి, ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడానికి కొంత టైం తీసుకోండి. ప్రస్తుతం మీరు అధిక ఒత్తిడికి లోనైనట్లు గమనిస్తారు. కొద్ది రోజుల పాటు ఈ మాదిరి ఒత్తిళ్లు అవి ఏమీ కావని గమనిస్తారు కూడా. వృషభ రాశి రొమాన్స్. ఇటీవలి కాలంలో వాదించుకుంటూ ఉండే దంపతులు వారి భేదాభిప్రాయాలు సమసిపోయి వారి సంబంధాలలో సామరస్యం చోటు చేసుకుంటుందని గమనిస్తారు. ఈ ప్రక్రియలో మాత్రం మీరు ఇంకా కష్టపడి కృషి చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇటువంటివి తమంతట తాముగా జరిగేవి కావు. మీ దీర్ఘకాలపు బాంధవ్యాల లక్ష్యాలపై కన్నువేసి పాజిటివ్గా ఉంటూ ఉండండి. వృషభ రాశి కెరియర్. ఈ రోజు మీరు పనిచేసే చోట మీ యొక్క ఉద్రేకాన్ని అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఓపికను, సహనం కావాలంటే చాలా కాలం పడుతుంది. మీకు ఇప్పుడు సహనంతో, ఓపికతో ఉండవలసి ఉంది. మీలో కొందరు కొన్ని చక్కటి ఆఫర్లను తిరస్కరిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే మీరు ఇంకా మంచి అనువైన ఉద్యోగాల కోసం ఆఫర్లను ఆశిస్తున్నారు కాబట్టి. ప్రస్తుతం మీకు అనువైన మంచి అవకాశం ఒకటి కావలసి ఉంది. కేవలం ప్రస్తుతానికి మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోకండి. దీర్ఘకాలంలో ఇదే మిమ్మల్ని మీరు ఆశించే పర్ఫెక్ట్ పొజిషన్కు తీసుకువెళ్ళగలదు. వృషభ రాశి ఫైనాన్స్. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. వృత్తిపరంగా మీకున్న సంబంధాలు లేక భాగస్వామ్యం మీకు మేలు చేస్తున్నందుకు వాటికి థ్యాంక్స్. అలాగే మీ కృతజ్ఞతలను చూపించడం మర్చిపోకండి. ఈ సందర్భంలో ఇతరులు మీకు ఈ విధంగా సహాయ సహకారాలను అందించకపోతే ఈనాడు మీరు ఉచ్చస్థితిలో ఉండేవారు కాదు అని గుర్తుంచుకోండి. వృషభ రాశి హెల్త్. ప్రస్తుత తరుణంలో మీకు ఒక గాయం తగలవచ్చు. అందుచేత పదునైన పనిముట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పదునైన చాకులతో వంటింట్లో పనిచేస్తున్నప్పుడు మీరు గాయాలకు గురి కావచ్చు. లేకపోతే మీరు పనిచేసే చోట పదునైన మెషినరీ, పనిముట్లను వాడటం వలన మీకు గాయాలు కావచ్చు. ఎక్స్ట్రా జాగ్రత్తతో ఉండండి. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు సోషలైజ్ చేయడం, పార్టీ ఇవ్వడం పైన ధ్యాస. మీ పని మీద ఇతర ముఖ్యమైన విషయాలపైన మనసు పెట్టడానికి టైం లేదు. మీ బాధ్యతలను గురించి ఏదైనా చేయాల్సి ఉందన్నా అది చెవులకెక్కదు. ఈరోజు అవిశ్రాంతంగా, నిరుపయోగంగా కూర్చొని ఉండే పరిస్థితిని మీరు తెచ్చుకున్నారు. దీని నుండి బయటపడటం మంచిది.
మిథున రాశి రొమాన్స్. మీరు ప్రేమించే వారిని మెప్పించడానికి అనే కోరికతో మీ జీవితం సాగిపోతోందని మీరు గ్రహిస్తారు ఈరోజు. మీ జీవిత లక్ష్యాలకే మీరు కట్టుబడి ఉన్నట్లు చూసుకోండి. అంతేకాని ఇతరులను మెప్పించడానికి మీ జీవితాన్ని అర్పించకండి. మీ ప్రణయ భాగస్వామి కూడా మీ మంచిని, మీ శ్రేయస్సునే కోరుకుంటూ ఉండవచ్చు. అంతేకాని అది రివర్స్లో ఉండేటట్లు కాదు. మీ కుటుంబ జీవితానికి, మీ ప్రణయ జీవితానికి మధ్య సమతూకాన్ని గమనించండి ఈరోజు. మిథున రాశి కెరియర్. పవర్ ఉన్న ఒక పొజిషన్ కోసం పోటీ పడటానికి ఇది మంచి టైము. కావలసిన చోటుకే మీరు చేరుకోవాలని ఆశిస్తూ ఉంటూ ఏ అవకాశాన్ని వదిలిపెట్టకండి. అలాగే అక్కడికి చేరుకోవడానికి ఏది కావాల్సిన అది చేయండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ట్రిక్కు ప్రతిదానిని కూడా వదిలిపెట్టకుండా అలాగే దానిని పట్టుకొని చివరిదాకా వేలాడుతూ ఉండటమే. ఒకవేళ మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ప్రభుత్వంతో అది పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి ఒక కాంట్రాక్టు మీ దూకుడు స్వభావంతో చేజిక్కించుకుంటారు. కాబట్టి ఏమైనా ఈరోజు మీదే పైచేయి. మిథున రాశి ఫైనాన్స్. మీరు వ్యాపారంలో కనుక ఉంటే క్రొత్త వ్యాపార విషయంలో మీ వైఖరి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉన్న ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వాటిని ఈ రోజుకి విరమించుకోండి. ఎందుకంటే అటువంటి ప్రాజెక్టులను చేపట్టడానికి ఇది మంచి రోజు కాదు. తక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టగలిగే ప్రాజెక్టులపై కానీ అటువంటి అవకాశాలపై కానీ దృష్టిని పెట్టండి. లేకపోతే పెద్ద పెట్టుబడితో ఉండే ప్రాజెక్టుపై సంతకం పెట్టడం ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి. ఎక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టవలసిన ప్రాజెక్టుల విషయంలో కొంతకాలం పాటు వేచి చూడండి. మిథున రాశి హెల్త్. మీ అధీనంలో లేని పరిస్థితుల ప్రభావంతో ఈరోజు మీ ఒత్తిడి స్థాయి కాస్త పైకి ఎగబ్రాకినట్లు గమనిస్తారు. మీరు ఇటువంటి పరిస్థితిని చక్కబెట్టడానికి చేతనైన వరకు మీరు శ్రమ పడాల్సి ఉంటుంది. ఇది తప్పిస్తే ఈరోజు మామూలుగానే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇటువంటి మంచి పరిస్థితి కొనసాగాలని ఆశిస్తున్నారు. మనసు, శరీరం, మైండ్ చల్లబడటానికి లైట్గా వ్యాయామం చేయండి, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒకవేళ మీరు మీ స్నేహితుని కలవాలనుకున్నట్లయితే మీకు కావలసిన సహాయం మీకు అందుతుంది. అటువంటి దానికై కాల్ చేయడానికి సిగ్గుపడవద్దు. మీ అత్యంత సమీప స్నేహితులతో మీ అనుబంధాలు, విశ్వాసం, సదవగాహన ఇవన్నీ వీటిపైన ఆధారపడి ఉన్నాయి. అలాగే మీరు ఉభయులు ఒకరికొకరు తోడుగా ఉండాలి. కర్కాటక రాశి రొమాన్స్. మీ జీవితంలో కాస్త ఉత్తేజపరిచే దానికోసం చూస్తున్నారు మీరు. బహుశా వీలైతే ప్రస్తుతం ఉండే బాంధవ్యానికి వెలుపల నుండి మీ భాగస్వామిని బాధ పెట్టే పనులేవి చేయకండి. ఎటువంటిదైనా సరే తర్వాత మళ్ళీ మీరే విచారించవలసి వస్తుంది. విశృంఖలత్వంతో ప్రవర్తించడం సరదాగానే ఉండొచ్చు, కానీ అది ప్రమాదకరమైనటువంటిది. అలాగే దాని తీవ్ర పరిణామాలను ఎదుర్కొనడానికి మీరు సిద్ధపడి ఉండాలి. కర్కాటక రాశి కెరియర్. పనిలో సంభవించే ఆలస్యం మరియు నిరుత్సాహంతో మీరు బాధపడుతున్నారని మీరు గ్రహిస్తారు. కొద్దిపాటి విజయాన్ని కలిగించే ఒక ఉద్యోగం కోసం మీరు చూస్తూ ఉన్నట్లయితే ఈరోజు చాలా మామూలుగా ఇంకొక రోజుగానే పరిగణించవచ్చు. మీరు చాలా ఇంటర్వ్యూలకు హాజరై ఉండవచ్చు, అందులో బాగానే చేసినట్లు కూడా మీరు భావించవచ్చు. కానీ వాళ్ళు మీకు ఉద్యోగాన్ని ఇచ్చేందుకు ఇంకొంత ఆలస్యమయ్యేటట్లు ఉందని మీరు ఊహించవచ్చు. ప్రస్తుత తరుణంలో కొంచెం ఓపికగా, సహనంగా ఉండండి. కొద్ది రోజుల్లోనే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ చుట్టూ తిరుగుతుంది. కర్కాటక రాశి ఫైనాన్స్. మీకు వాణిజ్యపరమైన ఆస్తి ఉండి దానిని మీరు అమ్మేద్దామని కోరుకుంటూ ఉంటే, లేకపోతే అమ్మివేయాలని ఇప్పటి నుండి ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు మీకు చాలా అనువైన రోజు. మీరు పెట్టుకునే కాంటాక్ట్ మిమ్మల్ని చెప్పుకోదగ్గ ఆర్థిక లాభాల వైపు తీసుకెళ్తుంది. ఈ ఆస్తి విషయంలో విప్పారని కళ్లతో మీ బిజినెస్ కార్డులను సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇటువంటి శుభ పరిణామం మీకు ఇటుపక్క నుండి వస్తుందో మీకే తెలియదు. ఆల్ ది బెస్ట్. కర్కాటక రాశి హెల్త్. జీవితంలో ఒక ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని అలవర్చుకోవడం మీ శరీరానికి చాలా కాలంగా అవసరం అనిపించే ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అయితే మీ ఆరోగ్యకరమైన మార్గంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగిపోవాలంటే మీలో శక్తివంతమైన దూసుకుపోయే వైఖరి మరియు ఆవేశపూరితమైన వైఖరి అవసరమవుతాయి. దీర్ఘకాలంలో ఇది మీ ఆరోగ్యంలో క్రొత్త ఆశలను చిగురింప చేస్తూ ఎంజాయ్ చేయగలిగేలా చేస్తాయి. అలాగే మీ ఆరోగ్య విషయంలో కూడా జీవితంపై మీ అవగాహన, వైఖరి మెరుగైన విధంగా మారాయని మీరు గ్రహిస్తారు. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ చుట్టూ ఉన్న వలయాన్ని ఛేదించుకుని బయటపడి ధైర్యంగా రిస్క్ తీసుకోవాలని ఆశిస్తారు. మీ జీవితంలో అన్ని కోణాల్లో కూడా ఈ వేళ చెప్పుకోదగ్గ విధంగా ముందంజ వేయాలని అనుకుంటారు. మీ బంధువులతోనూ అలాగే కెరీర్లోనూ కూడా, లేకపోతే ఆకాశంలో విహరించేంతగా మిమ్మల్ని మీరు పైకెత్తుకుంటారు. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలు విడిపోతున్నట్లు గమనిస్తారు.
మీరు ఏమీ చేయలేని అవస్థలో ఉండిపోవచ్చు. పరిస్థితిని బేరీజు వేసి చూడండి. మీరు ఏ దిశగా సాగిపోవాలి అనే దాన్ని మీరు చూడగలుగుతారు. కాస్త దీర్ఘంగా గాలి పీల్చుకొని మీ ఆప్తుల యొక్క కోరికలను, ఆశయాలను మీ స్వంత కోరికలతో సరిదూకగలవేమో చూసుకోండి. సమస్యలు మీరు అనుకునేవంత చెడ్డవి కావు. ఈ పరిస్థితిని తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి మీరు కాస్త టైంని తీసుకొని కాస్త శ్రమను, ఓపికను పాటించాల్సి ఉంటుంది. సింహరాశి కెరియర్. మీ ఉద్యోగ పర్వం ఎటువైపు సాగిపోతుందో అన్న కన్ఫ్యూజన్ను తొలగించుకోవడం కోసం ఈరోజు మీరు కాస్త పరిశీలించి చూసుకోవలసిన సమయం ఆసన్నమైంది. మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ ఉండే ఎవరిదైనా ఉద్యోగం కానీ వారి వ్యక్తిగత విషయాలు, అర్హతలు పరిశీలించి చూడండి. అలాగే వారు ఈరోజు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడికి ఎలా చేరుకోగలిగారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇతర వ్యక్తులు తమ ఉద్యోగ విషయంలో, నిజ జీవితంలో ఎక్కడ తప్పిదాలు చేశారో మీరు తెలుసుకోవడం వల్ల మీరు ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు. సింహరాశి ఫైనాన్స్. వ్యాపారంలో క్రొత్త వ్యూహాలకు మీరు వెంటనే ప్రతిస్పందించవలసి ఉంటుంది. ప్రోత్సాహకరమైన దృక్పథంతో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేవి. అయితే మీరు కష్టపడి పనిచేస్తూ శ్రమ, కృషిని చేస్తూ వాటిని వాస్తవంగా సాకారం చేసుకోగలగాలి. ఇది వ్యాపారంలో నిలదొక్కుకోవటానికి ఒక కీలక అంశం వంటిది. మీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది స్థిరంగా, నిదానంగా, మధ్యలో అప్పుడప్పుడు తగులుతూ ఉండే ఎత్తుపల్లాలతో. చిన్న చిన్న మార్పులకు భయపడకండి. మీరు చేసే శ్రమ, కష్టం మిమ్మల్ని ఈ చిన్న చిన్న ఆర్థిక ఆటంకాల నుండి బయటపడవేయగలవు. సింహరాశి హెల్త్. ఇప్పటి నుండి మీరు ఛాతీ నొప్పి కానీ, గొంతు నొప్పితో కానీ బాధపడుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకండి. అది మీకు ఒక చిన్న విషయమే అనిపిస్తే తగినంత విశ్రాంతిని తీసుకోండి. తప్పకుండా అలాగే చక్కటి పుష్టికరమైన ద్రవ పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండండి. పరిస్థితి ఇంకా దిగజారిపోతున్నట్టు అనిపిస్తే డాక్టర్ని కలవండి. వెంటనే ఏమైనప్పటికీ ఈరోజు మొత్తం మీద ఏ విధమైన ఊపిరి పీల్చుకునే సమస్య కానీ, దురదగా ఉండే గొంతుకుతో ఉన్నా కానీ జాగ్రత్తగా గమనించి దాన్ని అలాగే వదిలేయకుండా తగిన జాగ్రత్తను తీసుకోండి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ చుట్టుప్రక్కల ఉన్నవారందరిలో మీరు కాస్త నిరుత్సాహంగా, డిసప్పాయింటెడ్గా ఉన్నట్లు గమనిస్తారు. దీనికి కారణం మీ చేతి నిండా కావలసిన దానికంటే ఎక్కువగానే టైం దొరకటము, లేకపోతే ఇతరులపై అతిగా ఆశలు పెంచుకోవడం వల్లనూ అయి ఉండవచ్చు. ఈరోజు వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎన్నో లాభాలను పొందుతారు. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు ఇంట్లో ఏమైనా విభేదాలు వచ్చినట్లయితే చివరకు అది ఒక పరిష్కారానికి వస్తుందని మీరు గ్రహిస్తారు. మీకొక్కరికే కాదు, ఇది ఇంటిలో అందరికీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ ఇంట్లో శాంతిని నెలకొల్పుతూ వివాదాస్పదమైన విషయాలు తలుపులు బిగించుకొని చర్చించండి. ఈ విధమైన ఆగ్రహం నుండి లేక కోపం నుండి ఇంట్లో పిల్లలను కాపాడండి. కన్యా రాశి కెరియర్. అధిక స్థాయిలో పనిచేయగల సామర్థ్యం ఉన్న ఉద్యోగస్తులను ఈరోజు ఆఫీసులో మీరు గుర్తించి వారిని వేరు చేయండి. శిక్షణ కోసం మరియు మెచ్చుకోవడం కోసం కూడా. మీ వద్ద నుండి వారికి కొంత ప్రోత్సాహం లభిస్తే మీ ఉద్యోగులందరూ పనిలో అమితమైన ఆసక్తితోనూ, వినయ విధేయతలతోనూ, అంకిత భావంతోనూ పనిచేయడానికి ముందుకు వస్తారు. అందుచేత మీకు వారంటే ఎంత విలువైన వారో, ఎంత కావలసిన వారో తెలుసుకునేటట్లు చేయండి. దీర్ఘకాలములో మీ లక్ష్య సాధనలో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. కన్యా రాశి ఫైనాన్స్. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు మీ దారిలోకి వస్తున్నాయి. అలాగే మీరు కూడా వాటిని అందుకోవడంలో ప్రజ్ఞ చూపిస్తారు. మీరు వ్యాపారంలో పనిచేస్తూ ఉంటే ఈరోజు కొత్త పనిని సంపాదించగలరు. మీరు ఒక పనిని ఇవ్వబడవచ్చు. మీరు ఆశించకపోయినప్పటికీ కూడా మీరు కష్టపడి చేసే పని ప్రతిఫలాన్ని ఇస్తుంది. అందుచేత మీ కాంటాక్ట్లను, అవకాశాలను మెరుగుపరచుకోండి మీ లాభం కోసం. అటువంటి అవకాశాలను అందుకోవటానికి భయపడకండి. మీ ప్రజ్ఞా పాఠవాలపై నిజాయితీ, నిబద్ధత కలిగి ఉండండి. కన్యా రాశి హెల్త్. ఈరోజు మీరు కాస్త టైం తీసుకోండి మీ అంతటి మీరే స్వయం పోషణ చేసుకోవడానికి. ఎప్పుడూ బిజీగా ఊపిరి సలపని జీవిత శైలిలో కొన్ని కష్టతరమైన పనులతో జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి చాలా తక్కువ టైం దొరికే పరిస్థితి సంభవిస్తుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. విసుగు, విరామం లేని ఉద్విగ్నం కలిగిస్తూ ఉండే వాతావరణంలో ప్రతి పనిలోనూ అతిగా కలగజేసుకోవద్దు. ఎందుకంటే జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని మీరు పూర్తిగా అనుభవించడానికి లేకుండా చేస్తుంది. ఇది మీరు క్షేమంగానే, ఆరోగ్యంగానే ఉన్నారనే భావనే రానియకుండా మీ మైండ్ను క్లియర్ చేసుకోవడానికి కొద్ది నిమిషాలు ఈరోజు వెచ్చించండి చాలు. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ స్నేహితులతో కలిసి ఒక డ్యాన్స్ ఫ్లోర్ను ఢీకొనబోతున్నారు. ఈరోజు మీరు చాలా సోషల్గా ఉంటూ కాలక్షేపం చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇది మీకు సాంఘిక కార్యక్రమాలతో చాలా బిజీగా గడిపే రోజు. మీ స్నేహితులు కూడా వస్తూనే ఉంటారు. అనుకోకుండా వచ్చిన ఈ ఆలోచనలతో
మీ ఆనందం ఇనుమడిస్తుంది. తులారాశి రొమాన్స్. ఇటీవలి కాలంలో మీ ప్రణయ జీవితం పూర్తిగా చమత్కారభరితంగా సాహసవంతంగా ఉంటుంది. అలాగే కాబోయే ప్రణయపూరితమైన క్రొత్త భావి భాగస్వామి యొక్క తలుపులతో ఈరోజు మీ ప్రణయం ఉత్సాహవంతంగా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇటీవల సంభవించిన కొన్ని సంఘటనల గురించి సింహావలోకనం చేసుకుంటూ ప్రేమభరితమైన ఈ ప్రపంచంలో ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము అన్న విషయాన్ని తెలుసుకుంటారు. వీటన్నిటినీ హుందాగా తీసుకుంటూ ఈ కాలాన్ని ఎంజాయ్ చేయండి. తులారాశి కెరియర్. సంఖ్యలతో మీరు పనిచేస్తూ ఉండడం అనేది జరిగితే ఈరోజు మీకు అనేక ఉద్యోగ అవకాశాలకు వీలు కలిగిస్తుంది. మీరు అంకెలతో పని ఉండే ఏ రంగంలోనైనా పనిచేస్తూ ఉంటే ఈరోజు మీరు అధిక ఉత్పాదనతో ఉండే ఫలప్రదమైన రోజుగా గ్రహిస్తారు. గట్టి కృషి శ్రమ పడుతూ మీరు ఆఫీసులో చేస్తూ ఉండే పనిలో మీ జీతం చెక్కు మీద ఉండే అంకెలు కూడా పెరిగిపోతూ ఉండటాన్ని చూసి చాలా ఆనందిస్తారు. తులారాశి ఫైనాన్స్. ఈ రోజు మీ దగ్గరికి ఎవరైనా అప్పు కోసం వస్తే వారి నుండి తప్పించుకోండి. ఇది చివరికి సమీప స్నేహితులైనా సరే, కుటుంబ సభ్యులైనా సరే, ఇటువంటి సమయంలో అప్పులు ఇవ్వడం అనేది మీ బ్యాంక్ అకౌంట్ ను దెబ్బతీస్తుంది. అలాగే మీ బంధుత్వాలను కూడా పాడు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అప్పు అడగబోతే పరిస్థితి నుండి చాకచక్యంగా, తెలివిగా, డిప్లొమాటిక్ గా తప్పించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వ్యాపారంలో కూడా ఈ రోజు ఎవరికి రుణాన్ని గాని అరువు గాని ఇవ్వద్దు. తులారాశి హెల్త్. మీరు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు లేక మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నా మీ డ్రైవింగ్ గురించి అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రమాదం జరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అందుచేత మీరు మరింత మెలకువగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కొద్దిగా వాహనం ఎగిరిపడటం మరియు గుద్దుకోవటం అనేవి సంభవించే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. మీరు మెలకువగా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ మీరేం చేస్తున్నారో అన్న దాని మీద ధ్యాస ఉంచితే మంచిది. అలాగే చుట్టుప్రక్కల ఉన్న ఇతరులు ఏమి చేస్తున్నారు అని గమనిస్తూ ఉన్నంతసేపు మీరు అటువంటి వాటిని నిరోధించవచ్చు. ఈరోజు మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకుంటూ చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు దగ్గరగా మెలిగే ఆప్తులైన వారితో మీరెందుకు లేనిపోని అనవసరమైన వాదనలోకి దిగుతున్నారని మీ అంతటి మీరే మిమ్మల్ని ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మీలో పెరిగి ఉన్న నిస్పృహ, నిరాశ వల్ల మీ ప్రవర్తనలో అటువంటి మార్పు సంభవించి ఉండవచ్చు. ఈ రోజును జాగ్రత్తగా గమనించండి. వృశ్చిక రాశి రొమాన్స్. మీ సంబంధ బాంధవ్యాలకు సంబంధించినంత వరకు ఈరోజు మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్పై పనిచేయవలసిన రోజు. మీ ఇద్దరి మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉండటానికి, అలాగే కారణాలు మీరు మీ భాగస్వామి మీ మనసులను విప్పి మీరేమి ఆశిస్తున్నారు, మీరేమి కోరుకుంటున్నారు అనే మీ మనోభావాలను స్పష్టంగా తెలియజేసుకోకపోవటమే కారణమని చెప్పవచ్చు. మీ భావాలలో మీరు స్పష్టత కలిగి ఉండే విధంగా మీరు మేనేజ్ చేయగలిగితే అన్ని సమస్యలను మీరు తప్పించవచ్చు. మీరిద్దరూ మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత మీ సంబంధాలు చాలా మెరుగవుతాయి. ఈ విధంగా మాట్లాడటంలో మీరు తీసుకున్న చొరవకు మీరు సంతోషిస్తారు. వృశ్చిక రాశి కెరియర్. ఎంత ఒత్తిడిలోనైనా సరే మీరు ప్రశాంతంగా ఉండగలగటం మీ సహోద్యోగులను ఇంప్రెస్ చేస్తుంది. మీ నెట్వర్కింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. అలాగే ఎంత ఒత్తిడి మీద ఉన్నా సరే మీరు తల ఎత్తుకునే ఉండగలరు. ఇతరులకు మీకు కూడా ఈ క్రొత్త ప్రోత్సాహకరమైన అంశాలను లాభదాయకంగా ఉండేటట్లు ఉపయోగించండి. మీలో ఉండే పాజిటివ్ లక్షణాలు మీరు ఉద్యోగంలో పురోభివృద్ధిని సాధించడానికి దోహదం చేస్తాయి. మీరు దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీరు కనుక రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటూ ఉంటే ఈ రోజు మంచి రోజు ఇటువంటి పని చేయడానికి. బహుశా ఒక కారు గాని, ఒక ఇంటిని గాని కొనడానికి, కొత్త కారుని కొనడానికి కూడా ఈ రోజు మంచిదే. అందుచేత అటువంటి ఆలోచన మీ మనసులో మొదలవుతూ ఉంటే ఇంకే ముందుకు దూకండి ఇటువంటి ప్లాన్ తో. ఈ రోజు ఇటువంటి పెద్ద కొనుగోలు చేయడం ద్వారా మీ జీవితాన్ని బ్రహ్మాండంగా మలుచుకోగలుగుతారనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. వృశ్చిక రాశి హెల్త్. మిమ్మల్ని మీరు సంతోషంగా, ఆనందంగా ఉంచుకోవాలంటే మీరు కాస్త శ్రమ పడవలసి ఉంటుంది. మీపై ఏ ఉద్రిక్తత పడకుండా చూసుకోండి. ఒత్తిడిని తప్పించడానికి ప్రతి అంశంలోని ప్రోత్సాహకరమైన ప్రక్కనే చూడండి. మీ జీవితంలో పాజిటివ్ అవుట్లుక్ను కొనసాగిస్తూ ఉండడానికి సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండండి. అనవసరమైన వాళ్లను ఆదుకోవటానికి, ఇతరులకు సహాయ సహకారాలను అందించడంలో ఉన్న ప్రాముఖ్యతనే కాక మెరుగైన వృద్ధి చెందిన మానసిక తృప్తిని పొందటానికి కూడా మీకు సహాయపడుతుంది జీవితంలో. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు వివిధ సాంఘిక కార్యక్రమాలతో పాటుగా స్నేహితులతో కాఫీ నుండి డిన్నర్ వరకు, అటు తర్వాత సాయంకాలం డాన్సింగ్ వరకు మీరు ఎడతెరిపి లేకుండా బిజీగా గడిపేస్తారు.
ఇది సరదాగా వినోద కాలక్షేపం చేస్తూ గడిపేసే టైము. ఈరోజు దీనివలన మీ ఇతర ఒత్తిళ్లను మీరు మర్చిపోగలుగుతారు. ధనుర్రాశి రొమాన్స్. మీరిద్దరూ కలిసి ఉమ్మడిగా ఎదుర్కొనడం వల్ల మీ సంబంధాలలో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీ సంబంధాలన్నీ ఎప్పుడూ తీయని జ్ఞాపకంగా ఆనందంగా ఎంజాయ్ చేయగలిగేలాగా ఉంచడానికి మీరిద్దరూ కలిసి కృషి చేయాలి ఎల్లప్పుడూ. ఇది ఇలా సాగిపోతూ ఉండటానికి ప్రతిసారి కూడా మీరు ఒకరికొకరు సలహాలనిచ్చి పుచ్చుకుంటూ ఉండండి. దీర్ఘకాలం ఉండగలిగే సంబంధ బాంధవ్యాలకు సరైన అవగాహన ఒక పునాదిగా పనిచేస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ధనుర్రాశి కెరియర్. మీరు చేపట్టే కార్యకలాపాలన్నింటిలోనూ ముందుకు దూసుకుపోవడానికి సిద్ధమవుతారు. అలాగే మీకు కలిసి వచ్చిన అదృష్టంలో ఉండే ఎత్తుపల్లాలు మీకు అనువుగా ఉండేటట్లు మలుచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. మీ భుజాలపై ఒక బలమైన శిరస్సు ఉందని, అది ఎటువంటి ఒత్తిళ్లనైనా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి కలిగి ఉందన్న విషయాన్ని మీరు ప్రదర్శిస్తారు. ఈ శక్తి చాలా మందిలో లేనటువంటిది, మీలో ఉన్నటువంటిది. ఇక ముందు అడుగు వేయండి మరి. ధనుర్రాశి ఫైనాన్స్. మీరు మీ వస్తువులను ఎక్కడ వదిలిపెడుతున్నారో అన్న విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు కాస్త మతిమరుపుగా ఉంటూ మీ విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. లేకపోతే వాటిని మీరు దొంగిలించడానికి అనువుగా పెట్టవచ్చు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి మీరు వస్తువులు ఎక్కడ పెడుతున్నారో అన్న విషయాన్ని శ్రద్ధగా గమనించండి. ఒక విషయాన్ని మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ రోజు ఏదైనా జరగవచ్చు. ధనుర్రాశి హెల్త్. కడుపు నొప్పి ఈ రోజు మీకు కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. అందుచేత ఇటువంటి పరిస్థితిని తప్పించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. అలాగే మీ కంటికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు వీటిని మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ను సంప్రదించండి. తప్పనిసరిగా శుభవార్త ఏమిటంటే అతి తొందరలోనే మీరు ఈ సమస్యల నుండి బయటపడతారు. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు కొంత ఆందోళనకరంగా, అస్తవ్యస్తంగా, చాలా చిరాకుగా, కొట్లాడే మూడ్లో ఉంటారు. ఈ ఆందోళనకు, ఒత్తిడికి, అశాంతికి కారణాలు ఏమైనప్పటికీ ఈ మాదిరి మూడ్లోకి జారిపోకుండా మీ మనోభావాలను కనిపెట్టి చూస్తూ వాటిపై వెంటనే అతిగా ప్రతిస్పందించకండి. సమస్యలు మామూలే, వాటిని మీరు తప్పకుండా అధిగమిస్తారు. మకర రాశి రొమాన్స్. మీరు కోరుకునే వారి వద్ద నుండి ప్రతిపాదన వస్తుందని మీరు ఎదురు చూస్తూ ఉండే ఈరోజు మీరు ఆశించిన శుభవార్తను మీరు అందుకోవచ్చు. మీరు అనుకున్న దానికంటే మీరు ఊహించిన రీతిలో ఆశ్చర్యకరంగా, ప్రణయభరితంగా అది రావచ్చు. మీలో ఉన్న ఉత్సాహాన్ని తిరిగి వారి ఆలోచనాభరితమైన మంచి విధానానికి, అతనికి అదే మాదిరిగా మీ ప్రతిస్పందనను చూపించండి. అలాగే వారికి సరిపోయే సమాధానాన్ని కూడా ఇవ్వండి ఖచ్చితంగా. మకర రాశి కెరియర్. మీ పని నైజం మారినట్లు మీరు గ్రహించే రోజు ఇది. ఒక క్రొత్త ఒరవడిని మొదలుపెట్టే టైం ఇది. అందుచేత మీ పని రంగంలో కొంతవరకు ఒక చిన్న తిరుగుబాటు లాంటి దాన్ని మీరు చూస్తుండవచ్చు. అయితే దానికి ఊరికే అంత ప్రాముఖ్యతనివ్వకండి. ఇటువంటి మార్పులన్నీ అనుకోని, ఆశించినటువంటి ఒక దీవెన, వరం లాంటివిగా భావించండి. అలాగే ఇవి మిమ్మల్ని ఇంకా మీ ఉద్యోగ లక్ష్యాల వైపు, వాటి చేరువకు తీసుకువెళతాయి. మకర రాశి ఫైనాన్స్. ఈ రోజు వృత్తి నిపుణులందరికీ ఫలప్రదమైన రోజు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేవారికి మాత్రం నిర్మాణాత్మకంగా ఉండే మంచి రోజులో ఇదొకటి. మీ పరిశ్రమలు వికసిస్తున్నాయి. ఈ రోజు బ్రహ్మాండంగా. అలాగే ఉద్యోగ విషయంలో మంచి లాభకరమైన వివిధ మార్గాల గురించి కూడా మీకు బాగా తెలుసు. ఏమైనప్పటికీ మీరు ఫోకస్ చేస్తూ ఉండటం మానకండి. ఎందుకంటే కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే మీ స్వభావమే, మీ నిజాయితీయే మీ ఇంటర్వ్యూలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ రోజు మీరు విజేతలయ్యేలాగా. మకర రాశి హెల్త్. ధ్యానం, దాని పద్ధతులను గురించి తెలుసుకోవాలని, లేక కనీసం దీర్ఘంగా గాలిని లోపలికి పీల్చుకోవాలని కోరుకుంటున్నట్లు గమనిస్తారు మీరు. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో కాస్త ఏకాగ్రత తప్పినటువంటి మీ మైండ్ను శాంతపరిచేవి. ఈరోజు మీరు దీర్ఘంగా లోపలికి గాలిని పీల్చి వదులుతూ ఉండే విధానాన్ని తప్పకుండా సాధన చేయాలి. కాస్త టైంని దీనికి కేటాయించుకొని, వీలు కలిగించుకొని, ఇది మీ యొక్క మూడ్ను మెరుగుపరుస్తుంది. మీలోని ఉత్పాదక శక్తితో సహా ఎంతో మెరుగుదల వస్తుంది. కుంభరాశి ఓవర్వ్యూ. ఈ మధ్య కాస్త ఉద్రిక్తత మీలో నెలకొని ఉన్నట్లుంది. అది విడిపోవలసిన అవసరం ఉంది ఇప్పుడు. కానీ మనసును అదుపులో పెట్టుకుని సంయమనం పాటిస్తూ చేయాలి ఈ పనిని. మీ మనసును చల్లపరచడానికి, ఆహ్లాదకరంగా ఉంచడానికి ఈరోజు ఏదైనా మంచి పుస్తకం చదవడం కానీ, లేదా వాకింగ్కి వెళ్ళడం కానీ చేయండి. కుంభరాశి రొమాన్స్. భౌతికానందాన్నిచ్చే విలాసాల్లో మీకున్న ఆసక్తిని మీ భాగస్వామి ఇంకా ప్రోత్సహిస్తూ రెసిప్రొకేట్ చేస్తూ ఉండటంతో
ఈ రోజు చాలా రుచికరమైన ఉత్తేజకరమైన రోజు. మీకు మీ దైనందిన జీవితం నుండి కాస్త టైంను తస్కరించి ఇద్దరు కలిసి కాలక్షేపం చేయాలి సరదాగా. ఇది మీలో ఉండే ఆనందోత్సాహాలను మళ్ళీ ఇంకొకసారి నిజంగా చిగురింప చేస్తుంది. మీ ఇద్దరి శారీరక సంబంధం ఇంతకంటే ఎప్పుడు మెరుగుగా లేనప్పటికీ అలాగే ఈరోజు మీలో ఉన్నటువంటి దానినే ఎంజాయ్ చేయగలుగుతారు మళ్ళీ మీరు. కుంభరాశి కెరియర్. ఒక క్రొత్త ఉద్యోగం మీకు అనేక బాధ్యతలు తీసుకొస్తుంది. కంపెనీ యొక్క ఆశయాలకు తగ్గట్టుగా మీరు చాలా కష్టించి పనిచేయాల్సి ఉంటుంది. సంతోషకరమైన విషయం ఏమిటంటే నమ్మశక్యం గాని మీ గట్టి కృషి శ్రమ విజయవంతం కావచ్చు. ఆఫీసులో మీకు ఒక ఛాలెంజింగ్ పనిని ఇవ్వడంతో మీ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని పరీక్షకు పెట్టవచ్చు. విజేతలుగా నిలవడానికి వినయ విధేయతలతో పనిచేస్తూ దాని మీదే మీ ఏకాగ్రతను పూర్తిగా నింపుతూ ఉండండి. దీనికి మీరు చాలా గణనీయమైన రివార్డును ఇవ్వబడతారు. కుంభరాశి ఫైనాన్స్. టూరిజం రంగంలో ఉండేవారు వారి రాబడి నిజంగా పెరిగిపోవటం గమనించగలరు. మీ మార్గంలో మీకు అనుకూలంగా ఉంటూ అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తున్న వ్యాపారం నుండి అధిక లాభాలను పొందడానికి ఇంకా ఎక్కువ శ్రమ కృషి చేయండి. మీ వ్యక్తిగత శ్రమ కృషి మీకు విశేషంగా లాభాలను గడిస్తూ మిమ్మల్ని ఇంకా సమర్థవంతులుగాను ధైర్యంగాను పోటీని తట్టుకునే విధంగాను తయారు చేస్తాయి. గతంలో నుండి నేర్చుకున్న పాఠాలు మీకు ఉపయోగిస్తాయి. ఈరోజు మీరు కొన్ని ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడంలో గత అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి. కుంభరాశి హెల్త్. గత కొద్ది కాలంగా మీరు బిజీగా ఉంటూ రోజులను గడిపి ఉండవచ్చు. అయితే ఈరోజు మీరు కాస్త నడుము వెనక్కి వాల్చి రిలాక్స్ అవ్వాల్సిన రోజు ఇది. చిన్న చిన్న పనులను గుంపులో ఉండి చేసినందుకు పరుగులెత్తకండి అనవసరంగా. లేకపోతే ఈ హడావుడి వల్ల మీరు మళ్ళీ అనారోగ్యం పాలవచ్చు. లేవండి, ఒక సినిమా చూడటానికి తీరుబడిగా మీ శరీరానికి కావలసినంత విరామాన్ని విశ్రాంతిని ఇవ్వండి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు ఎంతో కాలంగా మీతో మాట్లాడాలని అనుకుంటున్న మీ స్నేహితుడు చెప్పేది శ్రద్ధగా వినటానికి వీలవుతుంది మీకు. మీ తటస్థంగా ఉండే విధానం మెచ్చుకోదగ్గది. అలాగే ఈ వ్యక్తి యొక్క బాగోగుల విషయంలో మీకున్న అవగాహన కూడా అభినందించదగింది. ఈరోజు మీరు అందించిన స్నేహహస్తం ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో మంచి మలుపులను తిప్పుతుంది. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామితో కొన్ని సున్నితమైన మధురమైన క్షణాలు గడపాలని ఆశిస్తూ ఉంటారు. స్నేహితులు లేక కుటుంబ సభ్యుల యొక్క తొంగి చూస్తూ ఉండే కళ్ళలోకి పడకుండా కనీసం మీ భాగస్వామితో ఫోన్లో తీయటి కబుర్లు చెప్పాలన్నా మీ భాగస్వామికి ఇంకా దగ్గర అవడానికి మరికొన్ని నిమిషాలను తీసుకోండి. ఇంట్లో రోజు ఉండే రణగుణ ధ్వనుల మధ్యలోంచి ఈ జ్ఞాపకాలు మీలో చిరకాలం నిలిచిపోతాయి. మీనరాశి కెరియర్. మీరు కనుక కొంతకాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే కాబోయే అనేక మంది ఎంప్లాయర్స్ వద్ద నుండి ఈరోజు మీకు కాల్స్ రావచ్చు. మీరు నిరుత్సాహంగా ఉన్న ఈ సమయంలో ఇటువంటి అవకాశాలు రావటం మీకు చాలా ఊరటను కలిగిస్తుంది. ఇప్పుడే మీకు మంచిదైన అనుకూలమైన ఉద్యోగాన్ని ఎంచుకోండి. అయితే దానిని వెంటనే స్వీకరించండి. తిరిగి ఆఫీసులో చేరి పనిచేయటం మొదలుపెట్టినందుకు మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీనరాశి ఫైనాన్స్. ఆర్థిక భవిష్యత్తుకు ప్రణాళికలను రచించవలసిన రోజు ఇది. బడ్జెట్ను కాస్త బయటకు తీసి మీ ఆశయాలను లక్ష్యాలను ఖరారు చేసుకోండి. అలాగే వాటిని సాధించడానికి ఎంత సొమ్ము అవసరం అవుతుందన్న విషయాన్ని గురించి కూడా ఆలోచన చేయండి. మీనరాశి హెల్త్. ఈరోజు చర్మ సంబంధమైన సమస్యలలో చాలా మెరుగైన అభివృద్ధికరమైన మార్పును మీరు గమనిస్తారు. అందుచేత ఒకవేళ చర్మంపై మచ్చలతో మీరు బాధపడుతూ ఉంటే లేకపోతే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉన్నట్లు అనిపిస్తే ఈరోజే మీరు ఒక డాక్టర్ని కలిసి మీ చర్మాన్ని పరిశుభ్రంగా ఉండేటట్లు చేయించుకోవచ్చు. మీ చర్మాన్ని సంరక్షించుకోవడంలో వెనుకబడి ఉండకండి. మీ శరీరం మరియు చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవటంలో మంచి ఆరోగ్యాన్ని కొనసాగనివ్వటానికి కూడా ఇది చాలా అవసరం. మీకు ప్రస్తుతం క్లియర్ చేయబడిన మెరిసిపోతూ ఉండే మీ శరీరంతో సరదాగా మీ కుటుంబ సభ్యులతో ఒక చక్కటి ఫ్యామిలీ పోర్ట్రేట్ను చేయించుకోండి.